అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 21వ ప్రశ్న. ఎవడైనా మరణిస్తే ఏడుపు ఎందుకు వస్తుంది అనే దానికి విచారణ చేస్తే మనకు అర్థమవుతుంది. ఆమ్, ఎవడు చచ్చాడు, ఎవడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? ఒక చావబోయేవాడు ఒక చచ్చిన వాణ్ణి చూచి ఏడుస్తున్నాడు. తను కూడా చస్తానని తెలిస్తే చావు సహజమని, అది పండుగలాగా అందరికీ ఒకేసారి రాదని తెలియకపోవడం వలన ఏడుస్తూ ఉన్నాడు. ఏడవడం అనేది ఒక కార్యం. అక్కడ కారణము కనిపించడం లేదు. చావే కారణమంద అనుకుందామంటే తనవారు పోతేనే ఏడుస్తున్నారు కానీ అందరి చావులకు ఏడవటం లేదు. తానెవరో తనకు తెలియని వారికి తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది? దేహ సంబంధీకులు అంటే భర్త సంబంధం ఉన్నవారు, భర్త బంధువులు, రక్త సంబంధీకులు, తన అన్నదమ్ములు, తన వాళ్ళు అనుకుని దుఃఖము వస్తుందని అనుకుందామా అంటే ఆస్తి తగాదాల్లో దాయాదులు అని నిర్ణయించుకొని అన్నదమ్ములు మరణిస్తే నీకు దుఃఖము రాలేదు కదా. పైపెచ్చు అబ్బిగాడు చస్తే ఆ పంచ నాకు అని వాడి చావు నీ దుఃఖానికి బదులుగా సంతోషం ఇస్తుంది కదా. అత్తగారు చస్తే ఇంటికి నేనే మహారాణినని కోడలు లోలోపల సంతోషపడుతుంటే అమ్మ చచ్చిపోయిందే, ఇంక నుంచి అది అన్న వదినలు ఇల్లు అని కూతురు దుఃఖపడుతుంది. చావు సంతోషమా దుఃఖమా అని ఆలోచిస్తే చావు ఒక అనుభవాన్ని ఇస్తున్నదని రూఢి అయింది. అనుభవం ఎవరికి కలుగుతున్నదో చెప్పలేకపోతున్నారు. స్వాత్మానం విజానంతి అన్న శాస్త్రవాక్యంలో అనుభవం తెలుస్తున్నదే కాని ఎవడు అనుభవిస్తున్నాడో తెలియడం లేదు. నేనుకు గల శక్తులు రెండు. తనను తాను గుర్తించగలడు, తను అనుభవించే వాటిని గుర్తించగలడు. మనము రెండవ శక్తిని ఉపయోగిస్తున్నాము కానీ మొదటి దానిని గుర్తించడం లేదు. నేను నేనెవడని అని తెలియడం లేదు అంటున్నాను. అదే మాయ. అది అమ్మవారు మన మీద వేసిన తొడుగు. అనుభవిస్తూ కూడా అనుభవించేవాడెవడో తెలియదంటావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మూడు అవస్థలలో నీ ఉన్నావని నీకు తెలుసు కదా. అలా ఎలాగంటే నేను మెలకువగా ఉన్నాను, నేను కలగంటున్నాను, నేను హాయిగా నిద్రపోయాను, అలాగే నేను చచ్చిపోతున్నాను, నేను ఉండకుండా పోతాను అంటావు కదా. చావును అనుభవిస్తూ ఉన్నప్పుడు నీవు లేవని ఎలా అంటావు? డాక్టరు నీవు 6 నెలల్లో చస్తావు, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నది అని చెప్పినప్పుడు డాక్టరు నీవు చస్తావు అన్నాడు. నీవు నేను చస్తాను అని చెప్తున్నావు. వ్యాధి దేహానికి వచ్చింది, డాక్టర్ దేహాన్ని నీవని సంబోధించాడు, కానీ నేను చస్తాను అని అనలేదు. అందుకే భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషులు ప్రయత్నించినా అందులో ఏ ఒక్కడికో తత్వతః తెలుస్తుంది, తత్వం తెలుస్తుంది అన్నాడు. ఆ ఒక్కడు నేనే ఎందుకు కాకూడదు? బ్రహ్మ విద్య కష్టసాధ్యము అన్నారు కానీ అసాధ్యం అనలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు శ్రద్ధ కలిగితే జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రద్ధను డెవలప్ చేసుకోవాలి. వ్యాకరణము ప్రకారము నన్ను అంటే కర్మార్థకము, నేను అంటే కర్తార్థం. ప్రతి ఒక్కడు నేను అని అంటాడు, తనలో ఉన్న నేనును పట్టుకోడు. ప్రతిసారి నా ఇంద్రియాలు, నా ప్రాణం, నా మనస్సు అంటూనే అవన్నీ నేనంటావు. ప్రతి క్షణం వేరుగానున్న నేనును నాదితో కలుపుతూనే ఉంటావు. సర్వార్థ మోహిని, అందర్నీ మోహసాగరంలో ముంచేసింది అమ్మ జగజ్జనని. మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం సాధ్యం కాదు. మామేవయ ప్రపద్యంతే మాయామేతం తరంతితే, నన్ను శరణు పొందితే నా మాయను తేలికగా దాటగలవు. నన్ను అంటే సాక్షాత్ పరబ్రహ్మ అయిన గురువును. మనం ప్రతిరోజు మాట్లాడే వాటిలో నుండే సత్య అసత్యాలను చెప్పగలవాడు గురువే. త్రాగిన వానికి వస్తువు ఉన్నదన్నట్లుగా కనిపించక వేరుగా కనిపిస్తుంది. భర్తృహరి ఈ ప్రపంచంలో అందరూ పీత్వా మోహమదిరా, మోహం అనే మదిరను అందరూ త్రాగారు, అందువలన నాదిని
నేనుగా చూస్తున్నారు. దేహ సంబంధం, రక్త సంబంధం, మనో సంబంధం అవన్నీ శరీరానికి సంబంధించినవి. ఆత్మబంధం ఒక్కటి ఆత్మకు సంబంధించినది. శరీర సంబంధాలు తెగిపోతే అంటే చచ్చిపోతే శరీరాలు ఏడుస్తాయి. ఆత్మ సంబంధంలో ఆత్మలు రెండుండవు. తత్వమసి, తత్వం అసి, అది నీవైతివి అన్నప్పుడు ఆ మరణించిన దేహంలోని నేను, నా దేహములోని నేను ఒకటే. కాబట్టి ఏడుపు రాకూడదు. ఎవరినైనా నీ పేరేమిటి అని అడిగినప్పుడు వాడు నా పేరు అంటున్నాడు. అక్కడ నీవు నేను అయినది కదా. రేపు నేను పరమాత్మను ఎలా గుర్తించాలి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ